గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే నా బర్త్డే అండ్ ఈరోజు ఫస్ట్ మార్నింగ్ ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే రెడీ అయిపోయాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను టెంపుల్కి వెళ్ళొద్దాం అనుకున్నాను. సో ఫాస్ట్గా రెడీ అయిపోయాను. అండ్ రెడీ అయిపోయి కొంచెం అలా ఇంట్లో దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా నేను స్టార్ట్ అవుతున్నాను అనమాట టెంపుల్కి. ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తున్నాను, నేను మా డాడీ వెళ్తున్నాం. సో ఫాస్ట్గా వెళ్ళి అండ్ దేవుడి దగ్గర మంచిగా పూజ చేయించుకొని పీస్ఫుల్గా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి వచ్చానమాట. ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. మేమైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఒక 10:30 అలా అయ్యింది. సో ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని పీస్ఫుల్గా టిఫిన్ అయితే తింటున్నాను. నా కోసం ఈరోజు అయితే అమ్మ పులిహోర చేసింది మార్నింగ్ టిఫిన్ కింద. ఫాస్ట్గా తినేసాను అనమాట. తినేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం బయటికి వెళ్తున్నా, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ కావాలన్నమాట. సో అవి తీసుకుందామని వెళ్ళి వచ్చేసరికి అమ్మ లంచ్ ప్రిపేర్ చేసింది. ఈరోజు అయితే కొబ్బరి అన్నం, మామిడికాయ చేపల పులుసు, అన్నము అండ్ నెక్స్ట్ కొంచెం పాయసం కూడా చేసింది. సో తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయాను అనమాట. కాసేపు అలా మంచిగా ఫొటోస్ తీసుకొని కొంచెం వీడియోస్ కూడా అలా తీసుకున్నాను అనమాట. సో ఈవినింగ్ 6:30 ఆ టైం అప్పుడు కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాను. సో 6:30 కల్లా కేక్ కట్ చేయడానికి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనమాట. నాకు చిన్నప్పటి నుండి మమ్మీ ఇలానే చేస్తారనమాట. కేక్ కటింగ్ అప్పుడు ఇలా హారతి ఇచ్చి నెక్స్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసిన కేకే కట్ చేశాను అనమాట. మ్యాక్సిమం ఆఫ్ ది టైమ్స్ మమ్మీయే చేస్తారనమాట. ఇంట్లో ప్రిపేర్ చేసిన కేకే చిన్నప్పుడు అంతా కూడా అదేనమాట. ఈ డెకరేషన్ అంతా కూడా నేనే చేసేసుకున్నాను. నాకు మా చెల్లి హెల్ప్ చేసిందనమాట. సో మేమిద్దరం కలిసి కష్టపడి అలా లైట్గా అవన్నీ సెటప్ చేసుకున్నాము. నెక్స్ట్ నేనైతే మంచిగా రెడీ అయ్యి వచ్చేసాను. అండ్ మనమే ప్రిన్సెస్లా ఫీల్ అవ్వాలి. ఎవరో ఏదో అంటారని, ఎవరో ఏదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో మనమే ప్రిన్సెస్లా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఇది మన బర్త్డే, మనం బాగా ఉండాలి. సో అందుకే నేను అలాగా క్రోన్ ఉంటే అది ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ టైమ్స్లో ఉన్నప్పుడు నాకు భరతమాత వేషం వేసినప్పుడు కొన్నదనమాట. అది మళ్ళీ ఇప్పటికి తీసి దాన్ని యూజ్ చేస్తున్నా. సో ఫాస్ట్గా అమ్మ అయితే నాకు హారతి ఇచ్చేసి మంచిగా బ్లెస్ చేసి అవన్నీ చేశారనమాట. సో హారతి ఇచ్చేసిన తర్వాత బ్లెస్సింగ్స్, అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకొని కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ మ్యాక్సిమం ఎవరు లేరు, మేము మమ్మీ, డాడీ, అత్త అండ్ మా చెల్లి, అంతే, ఇంకెవరు లేరనమాట. సో సింపుల్గా అయితే ప్లాన్ చేసుకున్నాం. సో అలాగే చేసామన్నమాట. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా నాయిస్గా ఉంది, అందుకే ఒరిజినల్ ఆడియో పెట్టట్లేదు అనమాట. కొంచెం డిస్టర్బింగ్గా ఉంది బయట సౌండ్స్ అవన్నీ. సో మరి ఇంకా సౌండ్ పెట్టడం లేదు.
హియర్ కమ్స్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అనమాట. నాకు తెలియకుండా నా ఫొటోస్ మా ఫ్యామిలీ ఫోటో లాంటివి ఒక 2-3 ఫొటోస్ తీసుకొని అవి నాకు తెలియకుండా ఇంట్లో ఎవరికి చెప్పకుండా మా డాడీ అయితే ఫ్రేమ్ చేయించి తీసుకొచ్చారు. సో అదనమాట ఈరోజు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అదే అనమాట. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగా ఫ్రేమ్ చేయిస్తారని. సో తర్వాత నాకైతే ఒక గోల్డ్ బ్రేస్లెట్ తీసుకున్నారు. అది తీసుకొని 2 months బ్యాక్ తీసుకున్నాము. నా బర్త్డే కోసం ఇద్దామనేసి సేవ్ చేసి పెట్టారు అలాగా. సో దాన్ని నా బర్త్డే రోజు అయితే ఇచ్చారనమాట. సో ఇది ఇంకో గిఫ్ట్ అయితే. అండ్ అనదర్ గిఫ్ట్ వచ్చేసరికి నాకు మొబైల్ తీసుకున్నారు. సో ఈ బర్త్డేకి అన్ఎక్స్పెక్టెడ్గా చాలా అంటే చాలా ఎక్కువ గిఫ్ట్స్ అయిపోయాయి. డ్రెస్ మమ్మీయే తీసుకున్నారు, నేను లేకుండా తీసుకొని ఉన్నారనమాట. డ్రెస్, నెక్స్ట్ ఫోను, బ్రేస్లెట్, ఇంకా కేక్ కటింగ్ చిన్నగా సింపుల్గా చేసుకుందాం అనుకున్నా, అది బాగా గ్రాండ్గా అయిపోయిందనమాట. నెక్స్ట్ అయితే మా డాడీ ఫ్రేమ్స్ చేయించడం ఇవన్నీ అంటే సింపుల్ అనుకున్న దాన్నే చాలా గ్రాండ్గా అయిపోయింది. కాకపోతే ఎవరిని పిలవలేదు, ఎందుకంటే అంత హడావిడిగా ఎందుకు, మనలో మనం చేసుకుందామన్న పాయింట్తో నేను అలా అనుకున్నాను. సో సింపుల్గా నాకు నేనే మొత్తం అంతా డెకరేషన్ చేసుకొని నెక్స్ట్ అవన్నీ నీట్గా అరేంజ్ చేసుకోవడం అవన్నీ నేనే చేసుకొని అవన్నీ అరేంజ్ చేసుకున్నా. కుకింగ్ అంతా అమ్మ చేశారనమాట. సో ఒక 5 members అలాగ ఉన్నాం అంతే, అంతకు మించి ఎక్కువ మంది కూడా లేము. సో ఇవంతా నా కేక్ కటింగ్ అయిపోయి చక్కగా తినేసి అంతా అయ్యేసరికి అప్రాక్సిమేట్లీ 8 అలా అయిపోయింది. సో నేనైతే ఎంత డైట్ చేసి వెయిట్ లాస్ అయితే ఈరోజు బర్త్డే రోజు మొత్తం చాక్లెట్స్, స్వీట్స్ అండ్ కేక్లో షుగర్స్ అన్నీ కలిపేసి నాకు నా డైటింగ్ అంతా పోగొట్టేశారనమాట. ఈ ఒక్క రోజుతో అన్ని స్వీట్స్ ఇచ్చారు. అండ్ హియర్ కమ్స్ మై మొబైల్. ఇదైతే నా మొబైల్ అనమాట. నా బర్త్డే కోసం కొన్నారు. ముందు మొబైల్ పాడైపోయిందనమాట. సో దాన్ని ఎక్స్చేంజ్ చేసి ఇదైతే తీసుకున్నాం అనమాట. సో బర్త్డే ముందు రోజే తీసుకున్నాను. అండ్ ఇదైతే మై బర్త్డే వ్లాగ్ అనమాట. సో కంప్లీట్గా ఇలా అయితే జరిగింది, సింపుల్ అండ్ స్వీట్గా. కాకపోతే ఈసారి చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా అంటే చాలా మెమరీస్ క్రియేట్ అయిపోయాయి ఈ ఇయర్కి మాత్రం. నేనేదో మామూలుగా మాటల్లో మా మమ్మీ వాళ్ళతో 22nd బర్త్డే కదా 22 గిఫ్ట్స్ కావాలని అడిగాను. సో ఆల్మోస్ట్ అలాగే చేశారనమాట. ఈసారి నా బర్త్డేకి చాలా ఎక్కువే అయిపోయిందనమాట. మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకొని హ్యాపీగా ఉన్నాను నేనైతే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.